అనుకున్న పనులు జరగడం లేదా? వివాహంలో ఆటంకాలతో విసిగిపోయారా? ఉద్యోగంలో ప్రమోషన్ రాక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కష్టాలన్నింటినీ తీర్చే ఒకే ఒక్క అద్భుత మార్గం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన 16 సోమవారాల వ్రతం. పార్వతీదేవి స్వయంగా ఆచరించి శివుణ్ణి మెప్పించిన వ్రతమిది. కాని ఆగండి, చాలామంది ఈ వ్రతం చేస్తారు, కానీ ఫలితం రాదు. ఎందుకంటే తెలియక వారు చేసే చిన్న చిన్న తప్పులే. ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలి? ఆఫీస్కు, కాలేజీకి వెళ్లేవారు ఉపవాసం ఎలా చెయ్యాలి? నియమాలేంటి? పెళ్లికానివారు, వితంతువులు ఈ వ్రతం చేయవచ్చా లేదా? ఈ వీడియోలో స్కందపురాణంలో చెప్పబడిన అసలైన రహస్యాలను, నియమాలను మీకు స్పష్టంగా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మధ్యలో చెప్పే ఏ చిన్న నియమం మిస్ అయినా వ్రతఫలం దక్కకపోవచ్చు. కాబట్టి శివయ్య భక్తులంతా కామెంట్స్లో హరహర మహాదేవా అని టైప్ చేసి వీడియోను పూర్తిగా చూడండి. మొదటగా ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ఎప్పుడంటే అప్పుడు ఈ వ్రతం మొదలుపెట్టకూడదు. శ్రావణమాసం, కార్తీకమాసం, మార్గశిరమాసం లేదా చైత్రమాసాల్లో వచ్చే మొదటి సోమవారం ఈ వ్రతాన్ని ప్రారంభించడం అత్యంత విశేషం. లేదా ఏదైనా నెలలో శుక్లపక్షంలో, అంటే అమావాస్య తరువాత వచ్చే మొదటి సోమవారం నాడు మొదలుపెట్టవచ్చు. వ్రతం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి తెల్లటి లేదా స్వచ్ఛమైన బట్టలు ధరించాలి. ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని ఒక పీటపై తెల్లటి వస్త్రం పరిచి శివపార్వతుల పటాన్ని లేదా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత కుడిచేతిలో కొద్దిగా నీళ్లు, అక్షతలు పట్టుకుని, ఓ పరమశివ, నేను నా ఈ కోరిక నెరవేరడం కోసం 16 సోమవారాలు నిష్ఠతో వ్రతం చేస్తాను, నా వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసేలా ఆశీర్వదించు తండ్రి అని సంకల్పం చెప్పుకుని నీటిని కింద వదలాలి. ఇదే అసలైన ప్రారంభం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన నియమాలు చూద్దాం. ఈ వ్రతంలో ఉపవాసం చాలా ప్రధానం. ఉదయం పూజ పూర్తయిన తరువాత పగలంతా ఉపవాసముండాలి. మరి ఏమీ తినకూడదా అనే డౌట్ మీకు రావచ్చు. శివుడు భోలాశంకరుడు, ఆకలితో మాడిపోమని ఆయన చెప్పడు. మీ ఆరోగ్యాన్ని బట్టి పండ్లు, పాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. కానీ ఉప్పు వేసిన పదార్థాలు, అన్నం, ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. సాయంత్రం ప్రదోషకాలంలో, అంటే సూర్యాస్తమయ సమయంలో మళ్లీ స్నానం చేసి శివుడికి పూజ చేయాలి. బిల్వపత్రాలు, మారేడు దళాలు శివుడికి ప్రాణం. అవి లేకుండా పూజ అసంపూర్ణం. సాయంత్రం పూజలో శివుడికి గోధుమ పిండి, నెయ్యి, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని, అంటే చూర్మా లేదా రొట్టెను నైవేద్యంగా పెట్టాలి. ఈ ప్రసాదాన్ని 3 భాగాలు చేసి ఒక భాగం శివుడికి, రెండో భాగం పంతులుగారికి లేదా ఆవుకు లేదా బంధువులకు, మూడో భాగం వ్రతం చేస్తున్నవారు తినాలి. మీరు తినే ఆ ఒక్కపూట భోజనం కూడా ఏకభుక్తం, ఉప్పు లేకుండా సాత్వికమైన భోజనమే తినాలి. ఆఫీస్ మరియు కాలేజీకి వెళ్లేవారు వ్రతాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఇక నేటి కాలంలో చాలామంది అడిగే పెద్ద ప్రశ్న, మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, లేదా కాలేజీకి వెళ్ళాలి, రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేయడం ఎలా సాధ్యం అని. కంగారు పడకండి. భక్తి ఉంటే దారి దానంతట అదే దొరుకుతుంది. ఆఫీస్కి వెళ్లేవారు ఉదయం కొంచెం త్వరగా లేచి స్నానం చేసి శివాలయం దర్శనం చేసుకోండి, లేదా ఇంట్లోనే దీపారాధన చేసి ఒక 10 నిమిషాలు శివపంచాక్షరీ మంత్రం, అంటే ఓం నమఃశివాయ జపించండి. పగలు ఆఫీసులో ఉన్నప్పుడు టీ, కాఫీలు తగ్గించి వాటి స్థానంలో జ్యూస్, పండ్లు తీసుకోండి. ఆఫీస్ క్యాంటీన్లో దొరికే ఉప్పు, మసాలాలున్న ఫుడ్కు ఆ 16 వారాలు దూరంగా ఉండండి. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే స్నానం చేసి ప్రదోషకాలంలో, అంటే 6-7 గంటల మధ్యలో పూజ ముగించుకోండి. ఒకవేళ నైట్ షిఫ్ట్లో పనిచేసేవారైతే మీ పనివేళలను బట్టి పూజా సమయాన్ని కొద్దిగా మార్చుకోవచ్చు. కానీ భక్తి, శ్రద్ధ ముఖ్యం. దేవుడికి కావాల్సింది మీ ఆకలి కాదు, మీ మనస్సులోని పవిత్రత. కోపం, అబద్ధాలాడటం, ఇతరులను దూషించడం ఈ 16 వారాలు పూర్తిగా మానేయాలి. ఆఫీస్ టెన్షన్స్లో కోపం రావడం సహజం, కానీ శివుణ్ణి తలుచుకుని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మరొక ముఖ్యమైన సందేహం, ఈ వ్రతాన్ని పెళ్లికాని వారు వితంతువులు చేయవచ్చా? ఖచ్చితంగా చేయవచ్చు. అసలు పెళ్లికాని యువతీ యువకులు తమకు మంచి జీవిత భాగస్వామి రావాలని ఈ వ్రతం చేస్తే సాక్షాత్తు ఆ పార్వతీపరమేశ్వరుల ఆశీస్సులు లభిస్తాయి. సీతాదేవి, రుక్మిణీదేవి కూడా మంచి భర్త కోసం గౌరీశంకరులని పూజించారు. ఇక భర్తను కోల్పోయిన మహిళలు ఈ వ్రతం చేయడం వల్ల వారికి మానసిక ప్రశాంతత, వారి పిల్లలకు వృద్ధి, కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయి. అయితే శాస్త్రాల ప్రకారం వారు పూజకు తెల్లటి పూలు, అంటే మల్లెలు, చామంతులు, పండ్లు ఉపయోగించడం చాలా మంచిది. పసుపు కుంకుమల స్థానంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విభూతిని, అంటే భస్మం వాడవచ్చు. శివుని దృష్టిలో అందరూ సమానమే, భక్తితో పిలిస్తే పలికే దేవుడాయన. ఇలా నిష్టగా 16 సోమవారాలు పూర్తయిన తర్వాత 17వ సోమవారం నాడు ఉద్యాపన చెయ్యాలి.
ఉద్యాపన చెయ్యకపోతే వ్రతఫలం దక్కదు. ఆ రోజింట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం లేదా గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించి కనీసం 16 మందికి వీలైతే లేదా ఒకరికైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలివ్వాలి. తెల్లటి వస్తువులు అంటే బియ్యం, పాలు, చక్కెర దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చూశారుగా మిత్రులారా, ఇవి 16 సోమవారాల వ్రతనియమాలు. మనసు పెట్టి నమ్మకంతో ఒకసారి ఈ వ్రతం చేసి చూడండి. మీ సమస్యలు మంచులా కరిగిపోవడం మీరు స్వయంగా చూస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి కనీసం మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సందేహాలుంటే కామెంట్స్లో అడగండి. అలాగే కామెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజనా సుఖినో భవంతు. నమస్కారం. దయచేసి భయపడకండి. మన సనాతన ధర్మంలో దేవుడు ఎప్పుడూ భక్తులను ఇబ్బంది పెట్టడు. వ్రతం మధ్యలో నెలసరి వస్తే ఆ సోమవారం మీరు ఉపవాసం ఉండవచ్చు, కాని దేవుడి గదిలోకి వెళ్లకూడదు, పూజ చెయ్యకూడదు, ముట్టుకోకుండా మానసికంగా శివుణ్ణి ధ్యానించండి. అయితే ఆ వారాన్ని మీ 16 వారాల లెక్కలోకి తీసుకోకూడదు. అంటే ఉదాహరణకు మీరు 4 వారాలు చేశాక నెలసరి వస్తే ఆ వారాన్ని వదిలేసి ఆ తర్వాతి సోమవారాన్ని 5వ వారంగా లెక్కించుకోవాలి. అంతేగాని వ్రతం మధ్యలో ఆగిపోయిందని బాధపడాల్సిన అవసరం అస్సల్లేదు. అలాగే మీరు ఆఫీసు పనిమీద ఎక్కడికైనా ఊరు వెళ్లాల్సి వచ్చినా లేదా రైల్లో, బస్సులో ప్రయాణంలో ఉన్నా సరే వ్రతాన్ని ఆపకండి. ప్రయాణంలో దొరికే పండ్లు, పాలు తీసుకుని ఉపవాసముండండి. సాయంత్రం మీ సీట్లో కూర్చునే కళ్ళు మూసుకుని మానసిక పూజ చేసుకోండి. శివుడికి మీ హృదయంలోనే అభిషేకం చేసినట్లు భావించండి. దీనివల్ల కూడా మీకు పూర్తి ఫలితం దక్కుతుంది. కొంతమందికి మధ్యలో తీవ్రమైన జ్వరం లేదా అనారోగ్యం రావచ్చు. అలాంటప్పుడు టాబ్లెట్స్ వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు. ఖచ్చితంగా వేసుకోవాలి. ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చేసే పూజను దేవుడు స్వీకరించడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు వేసుకోండి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. నిజానికి ఈ 16 వారాల ఉపవాసం వెనుక ఒక గొప్ప సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. వారానికి ఒక రోజు ఎలాంటి ఉప్పు, మసాలాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. ఆఫీస్లో ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ శివనామస్మరణ వల్ల తగ్గిపోయి మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, మీ శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసే ఒక గొప్ప తపస్సు. ఇక పూజా విధానంలో మరొక అత్యంత రహస్యమైన విషయం చెబుతాను. సాయంత్రం మీరు చేసే ప్రసాదాన్ని చాలా పవిత్రంగా చెయ్యాలి. గోధుమ పిండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, బెల్లం ఈ మూడింటినీ కలిపి ప్రసాదం వండాలి. ఈ ప్రసాదాన్ని ఖచ్చితంగా 3 సమాన భాగాలు చెయ్యాలి. అందులో ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఒక భాగం స్వామివారికి నైవేద్యం, రెండో భాగం ఇంటికి వచ్చిన ముత్తైదువులకు లేదా పిల్లలకు పంచాలి, మూడో భాగం మాత్రమే మీరు భుజించాలి. ఆ ప్రసాదం తిన్న తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి. ఆ రాత్రికింక వేరే ఏ ఆహారమూ తీసుకోకూడదు. ఇలా నిష్ఠగా చేస్తే మీరు కోరిన కోరిక 16 వారాలు తిరిగేలోపే నెరవేరడం మీరు స్వయంగా చూస్తారు.